హలో అండి. దోసకాయ మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను. దోసకాయ అంటే తెలంగాణలో బుడమకాయ కూడా అని అంటారు. ఈజీగానే చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దోసకాయలు కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటాయి కదా, ఇలా కొద్దిగా మసాలాగా గ్రేవీలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 దోసకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను. కొద్దిగా గ్రేవీ గురించి కాజు, పచ్చి కొబ్బరి, వాటర్మెలన్ సీడ్స్ తీసుకున్నాను, అంటే పుచ్చకాయ విత్తనాలు. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. దోసకాయ కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చడి, పప్పులోకి అలాంటివి బాగుంటుంది కదా. ఇలా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా మసాలా గ్రేవీ కర్రీలాగా చేసుకోండి. ఇక్కడ ఆయిల్ వేడైపోయింది, జీలకర్ర వేసేసుకున్నాను. దేనిలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా బాగుంటుంది ఈ దోసకాయ మసాలా గ్రేవీ కర్రీ. ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని. ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా గ్రేవీగా ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే ఆనియన్స్ని. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. పేస్ట్ కాదు, కొద్దిగా బరకగా దంచి వేసేసుకున్నాను. కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుంటున్నాను. నేను చేసే ఏదైనా కర్రీలో ఇలా ఫ్రెష్గా కర్రీ లీవ్స్ వేసుకోవడం నాకు చాలా ఇష్టం. పప్పులో అయినా, చారులో అయినా, ఏ కర్రీలో అయినా, ఫ్రైలో అయినా ఇలా వేసుకుంటాను. ఫ్రెష్గా కర్రీ లీవ్స్ వేసేసుకుంటాను. కొద్దిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. నేను దోసకాయలు ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని పీల్ తీసేసుకున్నాను, అంటే పొట్టు తీసేసుకున్నాను. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. దోసకాయను ఒకసారి కట్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. కొన్ని దోసకాయలు చేదుగా వస్తాయి కదా, అలా చూసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా పుల్లగా చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు ఎలాగైనా ట్రై చేయండి. లేదు మాకు దోసకాయ నచ్చదు, దోసకాయ తినము, మేము పప్పులోనే తింటాము, పచ్చళ్ళలో తింటామంటే స్కిప్ చేయండి. కానీ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా ఆయిల్లో మగ్గించుకోవాలి దోసకాయ ముక్కలన్నిటినీ. నేను తీసుకునే దోసకాయ చాలా లేట్గా ఉంది కాబట్టి త్వరగానే అయిపోతుంది. రెండు టమాటోస్ కట్ చేసి వేసేసుకున్నాను. నేను కృష్ణ కిచెన్లో దోసకాయ పచ్చడి చేసి చూపించాను, దోసకాయ పప్పు కూడా చేసి చూపించాను. నాది కొత్త ఛానల్ అండి, ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా టమాటో ముక్కలు వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, వేయగానే కొద్దిగా మగ్గిపోయి కర్రీ కొద్దిగా లూజ్ అవుతుంది. అప్పుడు చక్కగా దోసకాయ ముక్కలు కుక్ అవుతాయి. కొద్దిగా లిక్విడ్ అయింది కదా ఇక్కడ టమాటోస్ వేయగానే. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ కలిపేస్తూ ఉండాలి.
ఇక్కడ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కారం 2 టీ స్పూన్ వేసుకున్నాను. టమాటో ఇంకా దోసకాయ కొద్దిగా పుల్లగా ఉంటాయి కదా, కొద్దిగా కారం పడుతుందని వేసుకున్నాను. కొద్దిగా కారం తినని వాళ్ళు తక్కువ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు ఫైన్గా కుక్ అయ్యాయి. ఇక్కడ కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ గురించి కొద్దిగా వేడి వాటర్ వేసుకుంటున్నాను. మన గ్రేవీ థిక్గా కావాలా లేకపోతే పల్చగా కావాలా చూసుకొని వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి, కాజు, ఇంకా పుచ్చకాయ సీడ్స్ వేసుకున్నాను కదా, అది పేస్ట్ పెట్టుకున్నాను ఫైన్గా, అది కూడా వేసేసుకుంటున్నాను. క్యాష్యూ, వాటర్మెలన్ సీడ్స్, కోకోనట్ పేస్ట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ గ్రేవీ చిక్కబడింది కదా, కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా ధనియా పౌడర్ అంటే 1 టీ స్పూన్, కొద్దిగా గరం మసాలా, చిటికెడు గరం మసాలా వేసేసుకున్నాను. గరం మసాలా ధనియాలు ఇంట్లో చేసుకునేవేనండి, ఇంట్లోనే నేను చేసుకొని పెట్టుకుంటాను. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పుల్కాలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇలా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటాను. నాకు ప్రతి కర్రీలో ఇలా కొత్తిమీర వేసుకోవడం ఇష్టము. చివర్లో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది దోసకాయ మసాలా గ్రేవీ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి.